Hi, hello, namaste. My name is Deepthi and I'm the digital marketing intern at ODMT. నేను ఈరోజు మీ ముందుకి ఇంకొక మంచి ఫేస్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి, విచ్ ఈజ్ షాపింగ్ నెట్వర్క్. నేను ఈరోజు మీ దగ్గరికి షాపింగ్ నెట్వర్క్ అనే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. షాపింగ్ నెట్వర్క్ అంటే యూజువల్గా ఫీమేల్స్కి షాపింగ్ అనే వర్డ్ అంటే చాలా ఇష్టం. దానికి సంబంధించిన నెట్వర్క్ ఎన్నెన్ని షాపింగ్ నెట్వర్క్స్ టైప్స్ ఉంటాయి, వాటి యొక్క ఆ నెట్వర్క్ యొక్క టైప్ ఏంటి, వేర్ యాడ్ అపియర్స్, ఇవన్నీ నేను ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఫస్ట్ మొబైల్ నెట్వర్క్ టైప్ వచ్చేసి మొబైల్ నెట్వర్క్ అండ్ వచ్చేసి దాని టైప్ వచ్చేసి ఏంటి, ఇమేజ్ అండ్ టెక్స్ట్ ఫార్మేట్. ఇమేజ్లో ఉంటుంది, టెక్స్ట్ ఫార్మేట్లో ఉంటుంది, అండ్ ఇమేజ్ ఫార్మేట్లో ఉంటుంది, టెక్స్ట్ ఫార్మేట్లో కూడా ఉంటుందండి. యూజువల్గా కొన్నిసార్లు వీడియోస్ కూడా ఉంటాయి, బట్ వీడియోస్ ఇస్ నాట్ అ గ్రేట్ థింగ్. బట్ మెయిన్లో వచ్చేసి ఇమేజ్ అండ్ టెక్స్ట్ ఫార్మేట్లో ఉంటుంది. వేర్ యాడ్ అపియర్స్, ఎస్సీఆర్పి మీద యాడ్ వచ్చేసి అపియర్ అవుతుంది. ఎస్సీఆర్పి మీద అంటే ఏంటి, ఇప్పుడు మనం గూగుల్లో ఏదన్నా బెస్ట్ స్క్రీన్ కేర్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనం టైప్ చేసి ఎస్సీఆర్పి మీదనే కదా రిజల్ట్స్ వచ్చేది. సో ఎస్సీఆర్పి వచ్చేసి వేర్ యాడ్ అపియర్స్ అనమాట. అండ్ మనము ఏ రకంగా టార్గెట్ చేయొచ్చు అంటే ఫీడ్ అండ్ లొకేషన్, ఫీడ్ని బట్టి లొకేషన్ని బట్టి టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫీడ్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మింత్రాలో ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ చూసాను అనుకోండి, లైక్ మమ్మా ఎర్త్కి సంబంధించి ఒక పింపుల్స్కి సంబంధించి ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నాను. ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయగానే ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఆ ప్రోడక్ట్ యొక్క టైటిల్, డిస్క్రిప్షన్, ఎవరెవరు యూజ్ చేయొచ్చు, దాని యొక్క రేటింగ్స్ ఏంటి, రివ్యూస్ ఏంటి, ఎవ్రీథింగ్ మనము చెక్ చేయొచ్చు అనమాట, విత్ ప్రైస్తో సహా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక కుర్తీ సెట్ ఒకటి తీసుకున్నాం మనము. ఆ కుర్తీ సెట్ కూడా టైటిల్, డిస్క్రిప్షన్, దాని యొక్క సైజెస్, రేటింగ్, రివ్యూస్, ప్రైస్, ఎవ్రీథింగ్ గూగుల్ వచ్చేసి మనకి ఎస్సీఆర్పి మీద కనిపించేటట్టు చేస్తుంది. అదే ఫీడ్ అంటే ఆల్ అవర్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ఫీడ్ అండి. సింపుల్ మాటగా చెప్పాలి అంటే మన ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఫీడ్ అంటారు. సో ఇప్పుడు ఇంకొక టాపిక్ దగ్గరికి వెళ్దాం. దట్ ఈస్ టైప్స్ ఆఫ్ షాపింగ్. ఎన్ని రకాలుగా మనకి షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి త్రూ సోషల్ మీడియా కానీ, టీవీ కానీ, అలా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ టీవీ త్రూ మనం షాపింగ్ చేయొచ్చండి. టీవీ త్రూ షాపింగ్ చేయడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనము ర్యాండమ్గా టీవీ చూస్తున్నాం. టీవీలో సిఎంఆర్ యాడ్స్ అండ్ మనకి జాయ్ లుకాస్ యాడ్స్ అండ్ భీమా జ్యువెలర్స్, గోయా సిల్వర్ జ్యువెలరీ అని చెప్పేసి మనకి కొన్ని యాడ్స్ మనకి కొంచెం టెంప్టింగ్గా అనిపిస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి దాని యొక్క డిస్కౌంట్స్ అండ్ డీటెయిల్స్ మొత్తం కనుక్కొని మనకు నచ్చితే షాపింగ్ చేస్తాం. ఇది మనం ఏ రకంగా షాపింగ్ చేస్తున్నాం, టీవీ రకంగా షాపింగ్ చేస్తున్నాం. అంటే ఇది కూడా టీవీకి సంబంధించిన షాపింగ్ నెట్వర్క్ కాబట్టి ఇది షాపింగ్ త్రూ టీవీ నెట్వర్క్ అని చెప్పేసి దీనికి ఒక పేరు ఉంటుందండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్లైన్ త్రూ షాపింగ్. ఆన్లైన్ త్రూ యాప్ త్రూ మనం షాపింగ్ చేయొచ్చు. యాప్ త్రూ షాపింగ్ చేయాలి అంటే ఏంటి అండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, జివామే, మ్యాక్స్ ఇట్లాంటి యాప్స్లో మనం షాపింగ్ చేస్తే దాన్ని ఏమంటారు, ఆన్లైన్ షాపింగ్ నెట్వర్క్ అని చెప్పి అంటారు. ఆన్లైన్ షాపింగ్ నెట్వర్క్లో కూడా మనకి ఒక ప్రోడక్ట్ మీద క్లిక్ చేయగానే దాని యొక్క ప్రైస్, దాని యొక్క డీటెయిల్స్, దాని యొక్క టైటిల్, డిస్క్రిప్షన్, రివ్యూస్, రేటింగ్, ప్రైస్ అన్నీ మనకి డీటెయిల్డ్గా మనకి కనిపిస్తుంది ఎస్సీఆర్పి మీద. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ వెబ్సైట్ అయిపోయింది అండ్ ఇది అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించిన నెట్వర్క్ అనమాట. సోషల్ మీడియాకి సంబంధించిన నెట్వర్క్ అంటే ఏంటి, కొంతమంది వాళ్ళ యొక్క యాడ్స్ని ఫేస్బుక్ ఆర్ మెటాలో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ యొక్క బిజినెస్ అనేది ప్రమోట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డీటెయిల్డ్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అది సోషల్ మీడియా కాబట్టి ఇన్స్టాగ్రామ్లో మనకి శారీస్ అమ్ముతారు. ఇన్స్టాగ్రామ్ పేజెస్లో మంచి మ్యానుఫ్యాక్చర్లో మంచి శారీస్ అమ్ముతారు. దాన్ని ఏమంటారు, వాళ్ళ బిజినెస్ని ఏ రకంగా ప్రమోట్ చేసుకుంటున్నారు, సోషల్ మీడియా రకంగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అది సోషల్ మీడియా షాపింగ్ నెట్వర్క్ అనమాట. దీస్ ఆర్ ద 3 types ఆఫ్ షాపింగ్ నెట్వర్క్. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి దాన్ని ఫీడ్ని అండ్ ఏ రకంగా మనము టేకప్ చేయాలి అని చెప్పేసి ఒక 3 points ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మనము షాపింగ్ నెట్వర్క్ని యాడ్ చేయాలి అంటే కన్ఫామ్గా మన దగ్గర కామర్స్ వెబ్సైట్ అనేది ఉండాలి. సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ పనికిరాదు. అండ్ బ్లాగింగ్ వెబ్సైట్లో మనము మన ప్రోడక్ట్స్ని అమ్మలేము.
రైట్. ఇప్పుడు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కానీ ఉంటే, ఈ కామర్స్ వెబ్సైట్ కానీ ఉంటే, మన యొక్క ప్రోడక్ట్స్ మన దగ్గర ఒక 5 ప్రోడక్ట్స్ ఉందనుకోండి, ఆ 5 ప్రోడక్ట్స్లో మనము ఒక్కొక్క ప్రోడక్ట్కి 10 కీవర్డ్స్ ఇస్తాము ఎస్సీఆర్పి మీద ర్యాంక్ అవ్వడానికి. అలా 5 ప్రోడక్ట్స్కి 50 కీవర్డ్స్ ఇస్తాము. అలా 5 ప్రోడక్ట్స్కి 50 కీవర్డ్స్ ఇవ్వడానికి మన హ్యూమన్ బీయింగ్స్కి చాలా మైండ్ని యూస్ చేస్తే కానీ, లైక్ చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తే కానీ, చాలా గూగుల్ సర్చ్ డ్రాప్ డౌన్ లిస్ట్ చేస్తే కానీ, ఆర్ టూల్ మెథడ్ తీసుకున్నా కానీ 50 కంటే మనం దాటలేం. 50 కూడా చాలా ఎక్కువ, 50 కంటే దాటలేం. కానీ మనం ఏం చేయాలి అంటే, మన ప్రొడక్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దానికి ఇచ్చేస్తే, గూగుల్కి ఇచ్చేస్తే, గూగులే మనకి యాడ్ కాపీ అండ్ ఏమంటారు కీవర్డ్స్ని కూడా అదే ఇస్తుంది. కీవర్డ్స్ ఇస్తుంది అంటే హై లెవెల్ కీవర్డ్స్ అండ్ మంచి టార్గెటింగ్ కీవర్డ్స్ అయితే ఏమి ఇవ్వడండి. గూగుల్ ఇచ్చే 100% కీవర్డ్స్లో 60% కీవర్డ్స్ పెద్దగా పనికిరావు. జస్ట్ ఓన్లీ 40% కీవర్డ్సే పనికొస్తాయి. సో మనమే మన ప్రొడక్ట్స్ని టార్గెట్ చేసుకోవడం బెటర్. అది ఎంత కష్టమైనప్పటికీ సరే, గూగుల్ చేస్తే గూగుల్ మీద మనం డిపెండ్ అవ్వడం మంచిది కాదండి. కొంతవరకు గూగుల్ మీద డిపెండ్ అవ్వడం మంచిదే, కానీ పూర్తిగా ఓవరాల్గా మనము ఒక ఏఐ టూల్ మీద కానీ గూగుల్ మీద కానీ డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. సో దిస్ ఈస్ కాల్డ్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫీడ్ అర్థమైంది. ఇప్పుడు మీకు జిఎంసి టూల్ గురించి చెప్తాను. జిఎంసి టూల్ అంటే గూగుల్ మర్చెంట్ సెంటర్ అనమాట. నెక్స్ట్ గూగుల్ మర్చెంట్ సెంటర్ నెక్స్ట్ అని చెప్పేసి ఇప్పుడు యాప్ వచ్చి ఆ టూల్ వచ్చి ఏమంటారు ఆ టూల్ వచ్చేసి అప్గ్రేడ్ అయిందనమాట. దాంట్లో ఏం చేయాలి అంటే, మనము మన యొక్క గూగుల్ అకౌంట్స్ లింక్ని జిఎంసి టూల్ ద్వారా మనము కనెక్ట్ చేసుకోవాలి. అది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి, మనము మన ఈ కామర్స్ వెబ్సైట్లో ఫీడ్ అనేది సెటప్ చేసుకోవాలి. ఫీడ్ అంటే ఏం సెటప్ చేసుకుంటాం? ఫీడ్ అంటే నథింగ్ బట్ ఇంతకునే చెప్పాను కదా, ఆల్ అవర్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ఫీడ్ అనమాట. మన ఫీడ్ అనేది సెటప్ చేసుకోవాలి నీట్గా మన ఈ కామర్స్ వెబ్సైట్లో. అండ్ ద థర్డ్ వన్ ఈజ్, ఈ రకంగా ఫీడ్ని అండ్ జిఎంసి అకౌంట్ని మనము టార్గెట్ చేస్తూ మనం ఒక క్యాంపెయిన్ అనేది రన్ చేయాలి. ఆ క్యాంపెయిన్ అనేది రన్ చేస్తే మన బిజినెస్ అనేది బాగా గ్రో అవ్వడం ఛాన్స్ ఉంటుంది అండి. సో దీస్ ఆర్ ద ఓవరాల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద షాపింగ్ నెట్వర్క్. ఇప్పుడు యూజర్స్ ఆఫ్ ద షాపింగ్ నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. యూజర్స్ ఆఫ్ షాపింగ్ నెట్వర్క్ గురించి తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు షాపింగ్ రకంగా వస్తే రిటర్న్ పాలసీ ఉంటుంది, ఎక్స్చేంజ్ పాలసీ కూడా ఉంటుంది కొన్ని వెబ్సైట్స్కి. అండ్ సెకండ్ వన్ ఈజ్, మనము ఫిజికల్ స్టోర్ని విజిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి అది టైం సేవింగ్ అయిపోతుంది. మనం ఇంట్లో ఉండే నచ్చినట్టు మనం షాపింగ్ చేసుకోవచ్చు ఈ కామర్స్ వెబ్సైట్ని ఓపెన్ చేసి. అండ్ థర్డ్ వన్ ఈజ్, మనం ఒక ప్రోడక్ట్కి ఇంకొక ప్రోడక్ట్ని కంపారిజన్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ఒక రివ్యూ ఏంటి, ఈ ప్రోడక్ట్కి 4.9 ఉంది, ఈ ప్రోడక్ట్కి 4.5 ఉంది, కానీ దీనికి తక్కువ ఉంది, దానికి ఎక్కువ ఉంది. అంటే దీనికి రేటింగ్ తక్కువ ఉంది, ప్రైస్ ఎక్కువ ఉంది, దానికి రేటింగ్ ఎక్కువ ఉంది, ప్రైస్ తక్కువ ఉంది. ఈ రకంగా మనము దాని క్వాలిటీని బట్టి, దాని రేటింగ్ని బట్టి, దాని యొక్క ప్రైస్ని బట్టి, మనకి కంఫర్ట్ అవుతుందా లేదా అని చూసి బట్టి మనము షాపింగ్ చేస్తాం. ఇది చాలా మంది ఈ రకంగానే ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ పేమెంట్. ఫోర్త్ వన్ ఈజ్ పేమెంట్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుందండి. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు, మనం కావాలంటే క్రెడిట్ కార్డ్స్ మీద యూజ్ చేసి పే చేయొచ్చు, ఆర్ డెబిట్స్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఈ రకంగా మనం సేఫెస్ట్ ఆన్లైన్ పేమెంట్ అనేది చేయొచ్చు, ఆర్ఎల్స్ సిఓడి కూడా చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్, మనము డిస్కౌంట్స్ అండ్ సేల్స్ని ఈజీగా చూసుకోవచ్చు అండి. డిస్కౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ ఈ కామర్స్ వెబ్సైట్లో ఏదో ఒక డిస్కౌంట్ కంపల్సరీ ఉంటుంది. అది ఏదన్నా అకేషన్ని బట్టి, ఆర్ ఇండిపెండెన్స్ డే అకేషన్, ఆర్ఎల్స్ ఏమైనా బ్లాక్ ఫ్రైడే సేల్ అని, బ్లాక్ సాటర్డే సేల్ అని చెప్పి ఇట్లా సేల్స్ చాలా జరుగుతున్నాయి. ఈ సేల్స్ ద్వారా మనము షాపింగ్ చేసుకున్నా కానీ మన మనీ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. సో అందరూ షాపింగ్ నెట్వర్క్ని ఈ కామర్స్ ద్వారా ఇలా షాపింగ్ చేసుకుంటుంటారండి. దిస్ ఈజ్ కాల్డ్ ద షాపింగ్ నెట్వర్క్. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ షాపింగ్ టైప్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాపింగ్ టైప్ నెట్వర్క్స్ అనమాట. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ మై టాపిక్ ఆర్ అండర్స్టాండ్ మై మాటలు. సో థ్యాంక్ యూ సో మచ్.